ఇరుకుల గ్రామ ప్రజలకు నా విజ్ఞప్తి. మహమ్మద్ సర్వర్ అను నేను లేడీస్ పర్సన్ గుర్తు గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో పర్సు గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క విజ్ఞప్తి. ఇరుకుల గ్రామ పంచాయతీకి గతంలో 2 సార్లు పోటీ చేశారు. కొద్ది మెజార్టీతో ఓటమి అయ్యాను. ఓటమైనప్పటికీ ఇరుకుల గ్రామ ప్రజలను అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అప్పుడు ఉన్న మాజీ మంత్రి గంగుల సహకారంతో గ్రామానికి సుమారు 25 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి చేయించాను. ఇరుకుల గ్రామ పంచాయతీకి జనరల్ రిజర్వేషన్ అయినందున నాకు మళ్లీ అవకాశం వచ్చింది. గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ నాయందు దయతల్చి నన్ను భారీ మెజార్టీతో ఓటు వేసి గెలిపిస్తే ఇరుకుల గ్రామ పంచాయతీని ప్రభుత్వం నుంచి నిధులు వెచ్చించి ఇంకా అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను. మీకు అండగా ఉంటాను. నన్ను మీ అన్నగా నన్ను ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి, ఆదరించండి అని నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను. బ్యాలెట్ నెంబర్ 5 లేడీస్ బ్యాగ్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి ప్రతి ఒక్కరూ భారీ మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క విజ్ఞప్తి. మన మహమ్మద్ సర్వర్ అభ్యర్థి నిలబడ్డాడు కదా, ఇప్పుడు ఆయనకు నీ ఓటు వేస్తావా? ఇక్కడ వేస్తున్నా అంటే ఏ నమ్మకంతో వేస్తున్నావు? ఏ నమ్మకంతో ఆయన నాకు బుద్ధి ఉన్నది. ఆయన చాలా మంచి వాతాడు. నాకు ఏదైనా పని ఆయన చేస్తాడు. ఏదో నాకు నచ్చింది ఆయనే చేస్తా. అంటే ఆయన గతంలో 2 సార్లు పోటీ చేసిండట. 2 సార్లు ఓడిపోయింది. అంటే ఇక ఓడిపోయినా కానీ ఇక్కడ అభివృద్ధికి ఇక్కడ నిధులు తెచ్చి ఇక్కడ సీసీ రోడ్లకి ఇట్లా వేయించిండా? సాయం చేసిండా? మీ ఓటు అయితే ఇప్పుడు ఓలోని గెలిపించే అవకాశాలు ఉన్నాయి ఈ గ్రామంలో? సర్వర్నా? అందరికీ నా యొక్క నమస్కారం. నేను ఇరుకుల గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కావున నా మీద దయించి అందరూ నా యొక్క లేడీస్ బ్యాగ్ గుర్తుకు ఓటేసి గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. అలాగే నేను ఈ గ్రామంలో ఇంతకు ముందు కానీ 2 సార్లు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాను. ఈరోజు వరకు కూడా నాకు తిరుగుతూ ఉంటే మంచి స్పందన ఉన్నది. మహిళలు, యూత్, పెద్ద మనుషులు అందరూ కూడా నువ్వు 2 సార్లు ఓడిపోయిన బిడ్డ, నువ్వు గెలవాలి, మేము అందరం స్వచ్ఛందంగా అందరం కలిసి నేను ఓటేసి గెలిపించుకుంటామంటాను. నేను ఇంతకుముందు కరీంనగర్ మండల్ కోఆప్షన్ మెంబర్ ఉన్నప్పుడు కూడా మహిళా సంఘ భవనానికి అప్పుడు మంత్రి గంగుల కమలాకర్తో కొట్లాడి లొల్లిపెట్టుకొని మహిళా సంఘ భవనం ప్లస్ అది గౌడ సంఘం ఇవి 2 తీసుకొచ్చాను. ఇప్పుడు మళ్ళీ సీసీ రోడ్లు కూడా తీసుకొచ్చాను. ఐమాక్స్ లైట్లు వేయించినాను. ఈ ఒక్క గ్రామంలో పక్క గ్రామాలలో కూడా వేయించినాను. అట్లనే ఇప్పుడు మళ్ళీ నేను గెలిచిన తర్వాత కూడా హైవే రోడ్డు మీద సర్వీస్ రోడ్ ఉంది, అది ఖచ్చితంగా చేయిస్తాను ఫస్ట్. అలాగే రైతులు ఇబ్బంది పడతారు ఐకేపీ సెంటర్ కోసం. ఐకేపీ సెంటర్ కోసం ఆడ ప్లేస్ ఉన్నది గుట్ట పక్కన, ఆ ప్లేస్ తీసి ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసి రైతులకు సహాయపడతా. అలాగే మన ఇరుకుల నుండి గుట్ట మీద నరసింహస్వామి గుడి ఉంది, దారికి కొంచెం ప్రాబ్లం ఉంది. ఫస్ట్ నన్ను సర్పంచ్ గెలిపించుకున్న తర్వాత ఫస్ట్ పని నేను ఈ ఇరుకుల నుంచి ఆ గుట్ట దగ్గర నరసింహస్వామికి దారి చేస్తానని హామీ ఇచ్చిన వాళ్ళు. ఎన్ని ఓట్లతో ఓడిపోయారు? నేను గతంలో 2 సార్లు కూడా దగ్గరికి వచ్చే ఓడిపోయినా. అంటే అప్పుడు ఏం హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఏం హామీలు ఇస్తారు ప్రజలకు? అప్పుడు కూడా చెప్పినా కూడా నేను ఓడిపోయినా కూడా పని చేసి పెట్టిన అప్పుడు. ఎందుకంటే గవర్నమెంట్ మనది ఉండే, గంగుల కమలాకర్ మంత్రి ఉండే, తనతో కొట్లాడి తీసుకొచ్చి నేను ఓడిపోయినా కూడా వాళ్ళకి చేసిన సీసీ రోడ్లో పని చేపిస్తానని మొత్తం ఊర్లే. అంతకుముందు బురద ఉంటుండే ఏ వాడకపోయినా మొత్తం ఊర్లో ఉన్న సీసీ రోడ్లు అన్నీ చేయించు. ఇప్పుడు కూడా గెలిస్తే నువ్వు ఎట్లా ప్రజలకు అందుబాటులో ఉంటావా? మళ్ళీ కరీంనగర్లోనే ఉంటావా? లేదు, కరీంనగర్ కాదు. నేను పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే, నేను చచ్చేది కూడా ఇక్కడనే. అందుకే నేను ఈ ఊళ్ళో పుట్టింది, ఈ ఊళ్ళో పెరిగాను కాబట్టి నేను ఎక్కడ కరీంనగర్ ఉండేది లేదు, ఎటు పోయేది లేదు. ఏ రాత్రి ఎవ్వరకు కష్టం వచ్చినా ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళందరికీ తెలుసు. సర్వర్ అని తోడు ఏ రాత్రి ఫోన్ చేసినా వచ్చి మాకు పని చేసి పెడతారన్న నమ్మకం వాళ్ళకు ఉన్నది. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని నేను నిజం చేస్తాను. మీ గుర్తు బ్యాగ్ గుర్తు, లేడీస్ బ్యాగ్ గుర్తుకు ఓటేయాలని నేను వాళ్ళందరినీ ప్రార్థిస్తాను.